ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆగస్టులో సరైన హిట్ ఒక్కటి లేదు. తెలుగు సినిమా సక్సెస్ చూసి నెలలు దాటింది. ఎట్టకేలకు అన్ని కట్టకట్టుకుని ఒకేసారి హిట్ అయ్యాయి. దీంతో మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. సెప్టెంబర్ లో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు ఎంత లాభం తీసుకొచ్చాయో చూద్దాం. ఆగస్టులో ఒక్క హిట్ లేకపోవడంతో జనాలు సినిమాలు చూడడం మానేశారు అన్న టాపిక్ మళ్లీ వినిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుందా అని సినీ పెద్దలు కూడా భయపడిపోయారు. మహావీర నరసింహ తెలుగులో భారీ లాభాలను తెచ్చింది. నెల రోజుల తర్వాత మరొక డబ్బింగ్ మూవీ కొత్త లోకతో టాలీవుడ్ హిట్ చూసింది. అయితే డైరెక్ట్ తెలుగు సినిమా హిట్ లిటిల్ హార్ట్స్ తో స్టార్ట్ అయింది. తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద డబ్బింగ్ మూవీస్ మహావీర నరసింహ కొత్త లోక హవా నడుస్తున్న టైంలో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ తో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. ఓటీటీ కోసం నిర్మించిన ఈ సినిమా కంటెంట్ నచ్చి థియేటర్లోకి రిలీజ్ చేస్తే ఊహించని విజయాన్ని సాధించింది. సినిమాను 3 కోట్లు కమ్మితే 22 కోట్లు కలెక్ట్ చేసి 19 కోట్ల లాభాన్ని తీసుకొచ్చింది. లిటిల్ హార్ట్స్ ముందుగా వచ్చి సక్సెస్ కు దారి చూపిస్తే ఆ తర్వాత రిలీజ్ అయిన మిరాయ్, కిష్కింధపురి హిట్ అయ్యాయి. మైథలాజికల్ హారర్ జానర్ లో రూపొందిన ఈ 2 సినిమాలను తెలుగు ప్రేక్షకులకు నచ్చాయి. ముఖ్యంగా మిరాయ్ భారీ లాభాలను తీసుకొచ్చింది. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని 3 ఏళ్ల కష్టం ఫలించింది. సినిమాను 37 కోట్లు కమ్మితే ఇప్పటి వరకు 77 కోట్లు రావడంతో లాభం 40 కోట్లకు చేరింది. దసరా సీజన్ వెళ్లే వరకు లాభాలు వస్తూనే ఉంటాయి. మిరాయ్ ఇచ్చిన హిట్ కిక్ తో అంతకు మించి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. మిరాయ్, లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి వంటి చిన్న చిత్రాలు హిట్టుకు దారి చూపిస్తే పెద్ద సినిమా ఓజీ సక్సెస్ వైపు నడిచింది. సంక్రాంతికి వస్తున్న తర్వాత 300 కోట్ల గ్రాస్ దాటిన సినిమా ఒక్కటి లేదు. మిరాయ్ 200 కోట్లకు చేరువలో ఉంటే ఓజీ 250 కోట్ల దిశగా నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఓజీకున్నంత క్రేజ్ మరొక మూవీకి లేదనే చెప్పాలి. దానికి మించి ఓపెనింగ్స్ ను రాబట్టింది. మొదటి రోజు 154 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇదే స్పీడ్ లో రన్ ఉంటే ఇప్పటికి 300 కోట్ల మార్కు దాటేది. సినిమాను 172 కోట్లు కమ్మితే 90% రికవరీ అయింది. ఇప్పటికి ఓవర్సీస్ తమిళ్, కన్నడలో బ్రేక్ ఈవెన్ అయిన ఓజీ దసరా సెలవులు పూర్తయ్యే నాటికి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి కంటెంట్ ను నమ్ముకుని హిట్ చూశాడు. హారర్ మూవీస్ చాలా వస్తున్నా కిష్కింధపురితో భయపెట్టడమే కాకుండా సైకలాజికల్ పాయింట్ ఎంచుకునే ఎగ్జైట్మెంట్ మేకింగ్ తో మెప్పించాడు దర్శకుడు కౌశిక్. సినిమాను 9 కోట్లు కమ్మితే 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.